అందరికీ నమస్కారం. శేఖర్ బ్లాగ్స్ ఛానల్కి తిరిగి స్వాగతం. చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతోని మీ ముందుకి రావడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసి గురించి. భగవాన్ శివుడి ప్రియమైన క్షేత్రం కాశీగా పిలువబడే ఈ పవిత్ర నగరం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, జ్ఞానం మరియు సాంప్రదాయాలకి నిదర్శనం. గంగానది తీరంలో వెలసిన కాశీ ప్రతి హిందువుకు జీవితంలో ఒకసారి తప్పక దర్శించవలసిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ ఘాట్లు, కాశీ విశ్వనాథ ఆలయం, గంగాహారతి, పంచకోశ యాత్ర ఇవన్నీ మనసును మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ వీడియోలో మనం వారణాసి చరిత్ర, ప్రాముఖ్యత, దర్శనీయ స్థలాలు మరియు మీ ప్రయాణం ఏ విధంగా చేయాలి అనే సూచనలు అన్నీ కూడా మాట్లాడుకుందాం. అందువల్ల ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాశీకి విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు చేరుకోవాలంటే రైలు మార్గంలో వెళ్ళొచ్చు. అదేవిధంగా విమానం ద్వారా కూడా ప్రయాణం సాగించవచ్చు. అదేవిధంగా రోడ్డు మార్గంగా కూడా వెళ్ళొచ్చు. అయితే వీటన్నిటిలో రైల్లో వెళ్ళడం అనేది బెస్ట్ మరియు శ్రేయస్కరంగా చీఫెస్ట్ మార్గంగా కూడా ఉంటుంది. విశాఖపట్నం నుంచి ప్రధానంగా ఉండే రైళ్ళు చాలా ఉన్నాయి. నేను వాటి నెంబర్సు, వాటి పేర్లు అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముఖ్యంగా విశాఖపట్నం బెనారస్ ఎక్స్ప్రెస్ ఒకటి, విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ ఒకటి. ఇవి సుమారు 20 నుంచి 24 గంటల సమయం ప్రయాణం ఉంటుంది వీటిలో. అదేవిధంగా విమాన మార్గం ద్వారా చూస్తే మనకి విశాఖపట్నం నుండి వారణాసికి డైరెక్ట్గా ఎటువంటి ఫ్లైటు లేదు, కానీ ఒక స్టాప్తో వెళ్ళే విమానాలు అయితే ఉన్నాయి. విశాఖపట్నం నుండి హైదరాబాదు, వారణాసి, విశాఖపట్నం నుండి ఢిల్లీ, వారణాసి, విశాఖపట్నం నుండి కోల్కతా, వారణాసి వెళ్ళే సింగిల్ స్టాప్ విమానాలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే అదేవిధంగా శ్రీకాకుళం మరియు విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళాలనుకుంటే శ్రీకాకుళం నుంచి లేదా విజయనగరం నుంచి భువనేశ్వర్కి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. భువనేశ్వర్ 4.5 అవర్స్ జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి నీలాచల్ ఎక్స్ప్రెస్ని మనం క్యాచ్ చేసి వారణాసి చాలా సింపుల్గా వెళ్ళచ్చు. కంపేర్ చేసుకుంటే అదర్ ట్రైన్స్ కన్నా ఇది 2-3 అవర్స్ తక్కువగానే ఉంటుంది జర్నీ. ఇక రోడ్డు మార్గం చూస్తే మనకి రోడ్డు మార్గం చాలా లాంగ్ రూట్ ఉంటుంది. ఇది మనకి అంత శ్రేయస్కరం కాదు. ఒరిస్సా రాష్ట్రం దాటాలి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం దాటాలి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు దాటి వారణాసి అనేదాన్ని చేరుకోవాలి. సుమారు 25 నుంచి 30 గంటల సమయం పడుతుంది. ఇటువంటి ట్రిప్పులు బంధుమిత్రులతో కలిసి వెళ్తే చాలా సమయం తెలియకుండా సరదాగా గడిచిపోతుంది. అయితే మేము అదేవిధంగా మా బంధుమిత్రులందరితో సుమారు 50 మంది దాటి ఉంటారు. అందరం కూడా పార్వతీపురం నుంచి ట్రైన్కి, బెనారస్ ట్రైన్కి బయలుదేరడం జరిగింది. ఇది మార్నింగ్ 6:30కి పార్వతీపురంలో, నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 to 9 ఈ టైంకి వారణాసికి రీచ్ అవుతుంది. అదే ఈ జర్నీలో మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ట్రైన్ ఒరిస్సా రాష్ట్రం రాయగడ దాటి మునిగూడ అనే ప్రాంతానికి చేరుకొని ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. ఇప్పుడు సంబల్పూర్ మేము చేరుకున్నాం. తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాం. సంబల్పూర్ అయ్యేటప్పటికి ఒక 20 minutes లేట్లో ట్రైన్ అయితే రీచ్ అయ్యింది. ఈ ట్రైను మరీ అంత సూపర్ ఫాస్ట్ కాదు, కొద్దిగా ఎక్కువ స్టాప్లే ఉన్నాయి. కొద్దిగా ఇసుక అనిపిస్తుంది.
కానీ తప్పదు, ఇక్కడ ఏదో సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. అందుకే ట్రైన్ని ఇక్కడ ఇంచుమించు ఒక 10 నిమిషాల నుంచి ఆపేయడం జరిగింది. మళ్ళా సిగ్నల్ ఎప్పుడు వస్తుందో వేచి చూద్దాం. ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే ఇక్కడ లైట్ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయింది కనుక చాలా వ్యూస్ నేను చూపించడానికి అవకాశం ఉండకపోవచ్చు. కనుక తిరిగి మరలా వీడియోని మార్నింగ్ స్టార్ట్ చేద్దాము. అయితే మార్నింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఎంటర్ అవుతుంది కాశీరాజు కోట అంటారు. దీన్నే రామ్నగర్ కోట అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్లో వారణాసి నగరానికి తూర్పు వైపు ఉన్న రామ్నగర్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది గంగా నది పక్కనే ఉంటుంది. అద్భుతమైన కోట. ఇది 1750 సంవత్సరంలో కాశీరాజు బల్వంత్ సింగ్ నిర్మించారు. ఇప్పటికీ రాజకుటుంబం ఇక్కడే నివసిస్తుంది. అయితే ఇందులో పురాతనమైన శైవ వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా మ్యూజియం కూడా ఉంటుంది. అందుకు ఇక్కడ ప్రత్యేకంగా దసరా పండుగ అనేది ప్రత్యేకంగా చేస్తారు. టైమింగ్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీజు 50 నుండి 100 రూపీస్ వరకు ఉంటుంది. కెమెరా తీసుకెళ్తే వేరే ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మనం కాశీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ఇక్కడ దిగకూడదు. దీని నెక్స్ట్ స్టాపు వారణాసి జంక్షన్ ఉంటుంది, అక్కడ దిగాలి. మార్నింగ్ 8:30 అవుతుంది. ప్రజెంట్ మేము ఇప్పుడు కాశీ స్టేషన్లో ఉన్నాము. కాశీ నెక్స్ట్ స్టేషన్ వారణాసి అన్నమాట. అక్కడితో ఈ ట్రైన్ ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి మీకు మిగతాదంతా కూడా కవర్ చేసి చూపిస్తాను. ఫైనల్గా మనం వారణాసి జంక్షన్కి రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు జన సమూహాలు ఏ విధంగా పరుగులు ఉరుకులు పెడుతున్నారో. ఓం నమ శివాయ. అందరం కూడా క్షేమంగానే చేరుకున్నాము. మిగతా వారి గురించి వెయిట్ చేస్తున్న దృశ్యాలు ఇవి. మా ఆంటీ గారు చూడొచ్చు నవ్వుతున్నారు. అదేవిధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మిగతా వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఇక్కడ ఉన్నాము. ఇది కాశీ రైల్వే స్టేషను బయట ఉన్న దృశ్యాలు ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి నందిఘాట్కి మనం ఆటోల్లో వెళ్ళాలి. నందిఘాట్ నుంచి మనం ఉన్న హోటల్ రూమ్కి నడుచుకొని లగేజ్ పట్టుకొని వెళ్ళాలి. లేదంటే లగేజ్ అంతా ఒక రిక్షాలో వేసి వెళ్ళొచ్చు. ఆ హోటల్స్ అయితే స్నానాలకి అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. అన్ని గుళ్ళకి కూడా దగ్గరగా ఉంటుంది. నందిఘాట్ అవతల అనేది గుడికి దగ్గరగా ఉంటుంది. అదే స్నానాలు చేసే ఘాట్లకు కూడా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా టెంపుల్స్కి కూడా వెళ్ళడానికి రావడానికి కూడా మనకి కొద్దిగా దగ్గర అనిపిస్తుంది. అదే నందిఘాట్ యువతల మనం ఉన్నట్లయితే కొద్దిగా వెళ్ళి రావడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ మంచి హెవీగా క్రౌడ్ వచ్చినప్పుడు కూడా ఈ నందిఘాట్ దాటి పోలీసులు కూడా లోపలికి జనాల్ని అలౌ చేయకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి లోపల ఉండడమే సేఫ్. ఎందుకంటే మా వాళ్ళు కార్తీక పౌర్ణమి ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి అక్కడ రూమ్స్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎదురుగా కనిపిస్తుందే నందిఘాట్. ఆ సర్కిల్ దాటి మనం లోపలికి వెళ్తే రైట్ సైడ్ హోటల్స్ ఉంటాయి. అయితే మీకు ఎవరికైనా ఆ హోటల్స్ నెంబర్లు కావాలి అంటే డిస్క్రిప్షన్లోని నేను ఇవ్వడం జరుగుతుంది. చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇక్కడికి ఈ వీడియో ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో మరలా కలుద్దాం.